వైసీపీ నాయకులు కానీ అప్పుడున్న టీడీపీ కానీ కేంద్రం మా మాట ఇందండి అంటారు. అంటే మీ కాంట్రాక్టులకి మాటలుంటాయండి కేంద్ర ప్రభుత్వం? మీకు ఏదైనా పదవులు కావాలంటే మాట్లాడుతుందండి కేంద్ర ప్రభుత్వం? ఈ బెయిల్ రావాలంటే కేంద్ర ప్రభుత్వం కావాలండి? నేను ఒక్క ఎంపీ ఎమ్మెల్యే నేను నా మాట కేంద్ర హోంశాఖ మంత్రి ఆయన సావధానంగా వింటే మీ 22 మంది ఎంపీలున్న వైసీపీ మాట వాళ్ళు ఎందుకు వినరు? వారు ఫామ్ బిల్ గురించి వినలేదా? అలాగే వైసీపీ ఇక్కడికి వచ్చి మాకేం సంబంధం లేదండి, ఇక్కడ మేము అసెంబ్లీలో తీర్మానం పెట్టామని చెప్పి చేతులు దులిపేసుకుంటే ఎట్లా? అలా కుదరదమ్మా, అట్లా కుదరదు. మీరు నిలబడాలి. ఆ కథలు, ఆ కాకమ్మ కథలు, కబర్లు, కాకరకాయలు ఇదివరకు రోజులు, ఇప్పుడు కుదరదు. విభజన టైంలో ఈ కథలు చెప్పారు, ప్రతి ఎంపీ ఇదే కథ చెప్పారు, ప్రతి ఎమ్మెల్యే ఇదే కథ చెప్పాడు, మేము విన్నామమ్మా. ఇంకా మరీ దయచేసి ఇంకా పెద్ద పెద్ద క్యాబేజీ పూలు చెవుల్లో పెట్టకండి, చాలు, ఇంక విసిగిపోయి. అలాగే వైసీపీ నాయకులు ఏమంటారు? మాకు కేంద్రం మా మాట విందు, మోడీ గారు మా మాటను లక్ష్య చేయరంటారు. ఎందుకంటే వాళ్ళకి వైసీపీ ఎంపీలు అవసరం లేదంటారు. మరి వైసీపీ ఎంపీ అవసరం లేనప్పుడు మీరు సిఏఏకి మీరు ఎందుకు మద్దతు ఇచ్చారు? మరి అంటే మీ అవసరం ఉందనే కదా భారతీయ జనతా పార్టీకి కూడా. వైసీపీ మీరు సిఏఏకి ఎందుకు మద్దతు ఇచ్చారు? మరి అలాంటప్పుడు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉన్నారు కదా. అలాగే ఫామ్ బిల్లుకి అక్కడ మద్దతు ఇచ్చి ఇక్కడికి వచ్చి మళ్ళీ భారత్ బంద్కి ప్రకటిస్తారు. మీరు ఇలాంటి ద్వంద్వ వైఖరి మళ్ళీ పాత విభజన టైంలో చేసిన పాటు రాజకీయాలు మళ్ళీ మీరు కూడా చేస్తున్నారే. కొత్త రాజకీయం ఎక్కడ చేస్తారు మీరు?